Good morning students. Once again welcome back to our channel. Today we are going to discuss about the beats. Here topic is వచ్చేసి మనకి wave equation long answer question for IPE TS and AP. This question is very important this academic year. This pandemic equation situation very important to 4 questions very important wave equation. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ వేవ్స్లో 70% మాత్రమే సిలబస్ ఉన్నది కాబట్టి మొత్తం టోటల్ సిలబస్లో 70% మాత్రమే ఉంది కాబట్టి 30% రిమూవ్ చేసినారు. రెడ్యూస్ ఫ్రమ్ ద సిలబస్ అక్కడంటే ఆల్ ఓవర్ ఇండియా. సో ఏపీ వాళ్ళు కానీ ఇక్కడ టీఎస్ వాళ్ళు కానీ ఓన్లీ ఫర్ 70% సిలబస్ చదివితే సరిపోద్ది. అందులో వచ్చేసి మన ఇక్కడ వేవ్స్లో లాంగ్ ఆన్సర్స్ ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆ లాంగ్ ఆన్సర్లో రేర్గా వచ్చినట్టు చూసినట్టయితే మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇదేంది క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు డాప్లర్ షిఫ్ట్ డాప్లర్ ఎఫెక్ట్ రేర్గా వచ్చే క్వశ్చన్స్. బట్ దిస్ ఈ అకాడమిక్ ఇయర్ ద షిఫ్ట్ డాప్లర్ ఎఫెక్ట్ దీస్ టూ లాంగ్ ఆన్సర్స్ రిమూవ్ ఫ్రమ్ ద సిలబస్ ఏపీ అండ్ టీఎస్. సో ద రిమైనింగ్ క్వశ్చన్స్ ద స్టాండింగ్ వేవ్స్, బీడ్స్, క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైప్ ఈ 4 క్వశ్చన్లు చదివినట్టయితే మనకి కంపల్సరీగా టీఎస్లో చూసినట్టయితే 2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ టాపిక్ నుంచి. అంటే 16 మార్కులు ఈ వేటేజీ ఈ టాపిక్ నుంచి వస్తాయి మనకి ఈ వేవ్స్ నుండి. అదేవిధంగా ఏపీ వాళ్ళకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 70%లో ఇక్కడ షిఫ్ట్ ఎఫెక్ట్ తీయడం జరిగింది కాబట్టి వాళ్ళ అకాడమిక్ ఇయర్ ప్రకారం ఈ 4 క్వశ్చన్స్లకి మాత్రమే 1 or 2 క్వశ్చన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. 100% 1 క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అది క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ ఆర్ స్టాండింగ్ వేవ్స్ అండ్ బీట్స్. సో టీఎస్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా చదవండి. 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. 2 లాంగ్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఓన్లీ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 2021 to 2022. ఓకే, ఆల్రెడీ నేను స్టాండింగ్ వేవ్స్ మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ద డిస్కస్ అబౌట్ ద ఓన్లీ ఫర్ బీట్స్. వాట్ ఆర్ బీట్స్, యూజెస్ ఆఫ్ ద బీట్స్, బీట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, తెలుగు మీడియం ఇక్కడ కంపల్సరీ చదవండి 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్లో సెకండ్ 1 క్వశ్చన్ ఇది. ఓకేనా, 100% ఈ అకాడమిక్ ఈ టాపిక్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. 2 లాంగ్ ఆన్సర్స్ మ్యాక్సిమం ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. ఒకటి స్టాండింగ్ వేవ్స్ బీట్స్లకి ఒకటి ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు నుండి ఒకటి ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. సో ఈ టాపిక్ నుంచి మినిమం 16 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఫర్ క్వశ్చన్ టు ఆన్సర్ అనదర్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ టాపిక్ని. దీంట్లో బీట్స్ గురించి వినండి. ఇయర్ క్వశ్చన్ ఈజ్ ఆల్రెడీ క్వశ్చన్ రాసిన ఇక్కడ చూడండి. ఇయర్ బీట్స్ 8 మార్క్స్ టీఎస్ అండ్ ఏపీ. వాట్ ఆర్ బీట్స్? ఓకే, obtain an expression for the beat frequency where and how are beats made use of. అంటే బీట్ ఫ్రీక్వెన్సీ అనగానేమి, బీట్స్ అంటే ఏంటి, బీట్ ఫ్రీక్వెన్సీ అనగానేమి, ఆ బీట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అని రాయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ రాసినట్టయితే 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్స్ యూజెస్ రాస్తే మనకి ఒక 2 మార్క్స్ వస్తాయి, అంటే 3 మార్క్స్. రిమైనింగ్ ఈక్వేషన్ రాసినట్టయితే మనకి 5 మార్క్స్. టోటల్ మార్క్స్ ఇయర్ 8 మార్క్స్. మేబీ అడిషనల్ ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తర్వాత నేను క్లోజర్ పైపు ఓపెన్ పైపు చెప్పిన తర్వాత వాటిపైన ప్రాబ్లమ్స్ కొద్దిగా ఏవైతే మనకు ఆన్యువల్లో వస్తున్నాయో అవి ఫోకస్ చేసి ఓన్లీ ఆ టాపిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్స్. వాట్ ఆర్ బీట్స్? అంటే బీట్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ద ఫినోమినన్ ఇన్ విచ్ వెన్ 2 sound waves traveling along the 2 sound waves have nearly equal frequencies traveling along the same direction superimposed on each other in the intensity of the resultant wave at a given point in the medium becomes waxing and waning or maximum and minimum periodically is called as here just for beats. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీస్ అంటే 2 తరంగాలు ఒకే దిశలో ట్రావెల్ చేస్తూ అధ్యారోక్తం చెందడం వల్ల సమాన కాల వ్యవధుల్లో ఏమవుతుందంటే వాటి యొక్క తీవ్రత గరిష్టమవుతుంది, ఒకసారి కనిష్టం అవుతుంది. దీన్ని మనం ఇక్కడ అంటే బీట్స్ అంటున్నాం. ఓకే, ద బీట్స్ మీన్స్ ద ఫినోమినన్ వార్నింగ్ అండ్ వాక్సింగ్ ఈజ్ కాల్డ్ ఇయర్ warning and waxing of sound is called just beats.
here one warning and one waxing of sound is called a one beat. Beat frequency means here beat frequency ikkada manaku beat frequency చూసినట్టయితే statement is the number of waxing and warning per unit time. The number of waxing and warning per unit time is called as here beat frequency. It called as here just a beat frequency. Okay, now the beat frequency is equal to always is equal to the difference in frequencies of the two waves. Difference in frequencies of the two waves. This is the beat frequency. అంటే మనకి ఏవైనా రెండు తరంగాలు ఒకే దిశలో దగ్గరగా ఉన్న ఒకే పరిమితి నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, two waves traveling along the same direction. These two waves superimposed. At a point these two waves at meet in phase అంటే ఒకే దశలో ఉన్నట్టయితే the intensities of the sound is maximum. This maximum sound ఏమంటుంటే waxing అంటున్నాం. And whereas అదే విధంగా these two waves in meet at a point in opposite direction. So the intensity of sound is minimum. This is called here just a warning. సో ఇక్కడ ఏంటంటే రెండు తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ అధ్యారూప్తం చెందడం వల్ల అంటే సమాన కాల వ్యవధిలో వాటి యొక్క తీవ్రత అనేది ధ్వని తీవ్రత అనేది ఇక్కడ సౌండ్ అనేది ధ్వని తీవ్రత గరిష్టంగా ఉంటుంది, ఒకసారి కనిష్టంగా ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది, కనిష్టంగా ఉంటుంది. ఇదే మనకు బీట్స్ అంటున్నాము. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద వేవ్ y is equal to తీసుకుంటే a sin of kx minus omega t తీసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ ఓన్లీ ఫర్ క్వశ్చన్ టు ఆన్సర్, అదేవిధంగా ఇక్కడ తీసినట్టయితే వేర్ అండ్ హౌ ఆర్ బీట్స్ మేడ్ యూజ్ ఆఫ్, ఈ ఒక 2 లేదా 3 పాయింట్స్ రాయండి. దీనికి ఒక 2 మార్క్స్ వస్తాయి మనకి. ఓకే, యూజెస్ ఆఫ్ ద బీట్స్. ఈ యూజెస్ ఆఫ్ ద బీట్స్ మీన్స్ ఇక్కడ టు డిటర్మైన్ ద డిటెక్టింగ్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ ద మైన్స్. అంటే గని లోపల ఉన్నటువంటి విషవాయువులను కనుక్కోవడానికి మనం ఇక్కడ బీట్స్ని ఉపయోగిస్తాం. ఓకే, టు డిటర్మైన్ ద నెక్స్ట్ వన్ టు ప్రొడ్యూస్ special effects in cinematography. This is the use of the beats. To know the unknown frequency of the given note and tune an instrument of give a note. ఇలా ఏదో ఒక 2 లేదా ఒక 3 యూజెస్ రాస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ ద బీట్స్ రాస్తే మనకి ఒక 2 మార్క్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ హియర్ వన్స్ అగైన్ స్టేట్మెంట్ హియర్ ఆన్సర్. The phenomenon in which when two sound waves of nearly equal frequencies, nearly equal frequencies ఇక్కడ ఏం రాసిన నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దీస్ ఆర్ travel frequencies are traveling in same direction okay, same direction superimposed on each other
other. Okay, the intensity of resultant wave, the intensity of resultant wave, the resultant wave at a given point, in the medium, becomes here maximum, that means here waxing, minimum, that means here waning. So the becomes maximum, దీన్ని ఏమంటున్నా ఇక్కడ వ్యాక్సింగ్ అంటాం. ఏమి ఇక్కడ వ్యాక్సింగ్. అండ్ ద మినిమం దీన్ని ఏమని అంటున్నాం, వ్యానింగ్ అంటున్నాం. వ్యానింగ్ becomes maximum and minimum periodically is called, just is here called beats, is called here beats. Okay, దీన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ beats అంటున్నాం. is called here beats. Okay, once again statement here, the phenomenon in which when two sound waves of nearly equal frequencies are traveling in same direction superimposed on each other, the intensity of resultant wave at a given point in medium becomes maximum, that means here waxing, the minimum, that means here waning periodically. This is called here just beats. అంటే రెండు దగ్గరగా ఉన్నటువంటి పౌనపున్యాలు కలిగినటువంటి రెండు తరంగాలు ఒకే దిశలో అధ్యారూప్తం చెందడం వల్ల ఏర్పడే యానకంలో ఏర్పడేటువంటి దాని యొక్క ధ్వని తీవ్రత కనిష్ట గరిష్టాలని మనం ఇక్కడ ఏమంటున్నటువంటి బీట్స్ అంటున్నాం. దాన్ని ఏమంటాము బీట్స్ అంటున్నాం. విస్పందనాలు అంటాం తెలుగులో. వీటిని ఇక్కడ మనము విస్పందనాలు అంటాం. ఓకే, ఈ స్టేట్మెంట్ మనం రాసినట్టయితే 1 మార్క్ వస్తుంది. దీస్ 2 waves, for example here this is a one wave, this is a another wave. For example, this displacement of the one wave here y1, the displacement of the one wave, another one wave here y2. For example, just example, the frequency nearly equal frequencies here, the A is a same amplitude, and for example nearly same amplitude and frequencies are also here omega and here omega 2, omega 1 and omega 2, these two are here frequencies of these two waves moving along the same direction. So superimposed, so at a point in same phase ఒకే దశలో ఉన్నట్టయితే మ్యాక్సిమం అవుతుంది, ఆపోజిట్ ఫేస్ ఇన్ మినిమం. ఓకే, ఇది మనకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయండి, ఇది స్టేట్మెంట్ రాయండి, తర్వాత నేను చెప్పేది రాయండి, లాంగ్ ఆన్సర్కి సరిపోద్ది, ఎనఫ్. ఓకే, నోట్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, నౌ the equation of beat frequency. Okay, వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. కొద్దిగా ఈక్వేషన్ వస్తే బైపీసీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. నౌ లెట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లెట్ యాజ్ డి రాయండి, నేను చెప్పింది రాయండి. లెట్ ద displacements of equations of two sound waves, let the displacements of equations of two sound waves having frequencies here omega 1 and here omega 2. These two omega 1 and omega 2, these are the frequencies of the two sound waves. These two sound waves traveling in the same direction. So
Now the displacement of the first wave y1 is equal to the displacement of the first wave y1 is equal to here. It is given now omega 1 and omega 2. We can write here. We can write. Okay. We can write now here y1 is equal to a sine of omega 1 here kx, for example kx omega 1t plus 5. ఇక్కడ ఏంటంటే మనకి k means the angular wave number. K is a angular wave number. Here x is the position of the particle and t time. Omega 1 is a frequency, angular frequency. Here pi means this is called here phase. This total one here phase. Only phi means called here initial phase. So next equation, the next wave equation here, y2 is equal to a sine of kx minus omega 2. Second equation, so omega 2 t plus 5. Okay, these two wave equations of the given sound waves. Now let here the location of their origins at x is equal to 0. At x is equal to 0, the phase difference pi is equal to pi by 2. Pi is equal to here pi by 2. For example, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చెప్పింది రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే here for example this is two waves. For example, these are here two waves. Okay, y1, this one here second wave. This is a wave equation here y2. Here x is equal to 0. This is x is equal to these two x is equal to the origins is here same. So here phase between two waves here pi is equal to just ఏంటంటే మనకి ఏం తీసుకుంటానంటే pi by 2, 90 degrees. ఓకే, వీటి యొక్క దశా భేదం అనేది ఎంత ఉంటుందంటే మనకి తీసుకున్నట్టయితే pi by 2 ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అ ఫేస్ ఫర్ ఈచ్. the origins set అంటే స్టార్టింగ్ ఆరిజిన్ దగ్గర ఎలా ఉన్నాయి, x is equal to 0, x is equal to, so the phase difference between two waves here pi is equal to 5 by 2. okay, just example చెప్పిన. now this continuation చేయండి ఇట్లే. here y1 is equal to y2 is equal to let the location of their origins at here x is equal to 0. At x is equal to 0 ఇందాక చెప్పింది ఇదే. at x is equal to 0 and pi is equal to and phase here pi is equal to 5 by 2. Pi is equal to pi by 2 for each. okay, ఇది యాసిడ్ రాయండి సరిపోతుంది మనకి. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దీస్ టూ వాల్యూస్ హియర్, దీస్ టూ వేవ్ ఈక్వేషన్స్, దిస్ x is equal to 0 and pi is equal to 5 by 2. x is equal to 0 and pi is equal to 5 by 2. so these two equations here s1, this is here s1 is equal to this terms here. First equation s1 is equal to just a cos of omega 1t and here s2 is equal to this one here. Amplitude a is a amplitude say cos of here just omega 2t. This is a first equation, this one here second equation. After the value substituting x is equal to 0, here pi is equal to pi by 2. This values is here s1 and s2, these two y1 and y2 replaced by the here s1 and s2 replaced by the y2 replaced by the just s2. now the resultant displacement of these two waves here. now ఇక్కడ ఏమంటే here s replaced by here just s, sorry, y replaced just s as
as we for as we refer yeah, we refer longitudinal sound wave, here longitudinal sound wave equation ఓకే సేమ్ రాయండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తుంటే y1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్, y2 ఈజ్ ఈక్వల్ టు దిస్ వేవ్ ఈక్వేషన్, సెకండ్ వేవ్ ఈక్వేషన్. సో హియర్ లెట్ the location of their origins at x is equal to 0, the phase difference here, phase means pi is equal to pi by 2, these two values here substituting, after we will get s1 is equal to this one here, second equation s2 is equal to this one. Okay, here s means the y replaced by the s, this is a refers as a longitudinal wave equations, longitudinal standing waves or waves equations. In ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇన్ బీట్స్ దట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, ద బీట్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ దిస్ ప్రాసెస్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఓకే, యాజ్ డి రాసేసండి అమ్మ ఇక్కడ వరకు. ఓకేనా, వై రీప్లేస్డ్ హియర్ జస్ట్ ఎస్. ఓకే, నౌ ద రిజల్టెంట్ ఈక్వేషన్, వేవ్ ఈక్వేషన్, నోట్ దిస్ వన్. Okay, here ఓకే, నా ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ యాజ్ కంటిన్యూషన్ చేయండి. ఇట్లా ద రిజల్టెంట్ resultant equation of displacement, the resultant displacement for obtain the resultant displacement obtained from the principle of superposition, the principle of superposition the principle of superposition. The principle of here superposition, we can write here, by s is equal to just s is equal to s1 plus here s1 plus s2, s is equal to here s1 plus s2. This is s means the resultant to displacement of these two waves. So s1 means the displacement of the first wave, s2 means the displacement of the second wave. అంటే మొదటి తరంగం యొక్క సమీకరణం ఇది, రెండో తరంగం యొక్క స్థానభ్రంశము ఇది, రెండవ తరంగం యొక్క స్థానభ్రంశం ఇది ఫలిత స్థానభ్రంశం. సో ఫలిత స్థానభ్రంశం. సో ఆఫ్టర్ దిస్ వాల్యూస్ హియర్ s is equal to values a, s1 is equal to a cos of here omega 1 t plus s2 here cos omega 2 t, here in this equation a is a common, the amplitude means the nearly equal amplitude, omega 1 and omega 2 here nearly frequencies, so same amplitude, a is a same amplitude. So simplifies that s is equal to a of cos omega 1 t plus here cos omega 2 t. But from the trigonometry identify the trigonometry equation here, the trigonometry identify here cos a plus here cos b formula, cos a plus cos b is equal to ఏంటంటే ఇక్కడ మనకు 2
cos a minus b by 2 cos of a plus by 2 by 2. This is a trigonometry equation. This is a trigonometry. This above equation, this equation compared to the this equation. So this equation compared to the this అంటే ఈ సమీకరణాన్ని ఈ సమీకరణంతో కంపేర్ చేయండి. Now the resultant displacement of the two waves s is equal to, where now we can write here, we can write, okay, we can write s is equal to here 2a. This means cos of a means omega 1, b means here omega 2. So omega 1 minus omega 2 by t into t, here into t, okay, into t, and cos of omega 1 plus omega 2 by t, by formula 2 by 2, so by 2 into t, okay. This is a s is equal to 2a cos of omega 1 minus omega 2 into 2 by 2 cos of omega 1 plus omega 2 into by 2 into t. Now this is a 1, this is equal to here, just this one is equal to this one is equal to here cos omega 2 t, this one here cos omega 1 t, cos omega 1 t, only for this. Now we can write, after we will get here. So when we can write now this equation, when we can write s is equal to, here s is equal to direct asuna 2a cos of omega 1t cos of omega 2t. This is the resultant displacement of these two waves. Here s is equal to 2a cos omega 1t into cos omega 2t, okay. This is equal to the resultant amplitude of the two waves. This one here 2a cos omega 1t is equal to here capital A nothing but here the maximum displacement of the resultant displacement of the two waves. Now note this one, continuation. Long answer very important, as it is రాయండి, okay. Now this is this one here amplitude, okay. Here now here which can write a is equal to s is equal to 2a cos omega 1t, this one 1 cos of omega 2t, here 2a cos omega 1 t is equal to here a 1 t is equal to a. This is here a is amplitude, the resultant amplitude of the given waves. So a means here resultant amplitude, here a means here resultant amplitude, resultant amplitude. Now a is maximum, here a is maximum, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే when here cos of omega 1 minus cos of omega 1 minus omega 2 by 2 into t is equal to here plus or minus 1. This కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఈ ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ మనకి. a is maximum, here a is maximum when cos of omega 1 minus omega 2 by 2
into t is equal to plus or minus 1, plus or minus 1. Now here simplifies omega 1 minus omega 2 into t by 2 is equal to cos inverse of here plus or minus and 1. So plus or minus 1, that means just 1 అనుకోండి 1. This is equal to 1, that is equal to here pi. This is equal to here just cos 90 is equal to cos inverse of 1 is equal to here pi nothing but 180 degrees. 180 degrees or 0 degrees. 0 degrees here plus or minus. The negative values here 180, positive values here just 0 degrees. మైనస్ తీసుకున్నట్టయితే మనం ఏమొస్తుందంటే మనకు నెగిటివ్ 180 డిగ్రీస్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. పాజిటివ్ తీసుకున్నట్టయితే ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఏంటంటే మనకి 0 డిగ్రీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కాస్. సో నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ జస్ట్ ఏమంటారంటే k is a number, k is a numerical number. Now this is simplifies omega 1 minus omega 2 by 2 into t is equal to just k phi. Now here omega is equal to 2 phi n. N is omega means angular frequency, here n means just for frequency, just for your frequency. N is frequency, omega is a angular frequency. Now omega 1 is equal to, for example, 2 phi n1 and omega 2 is equal to 2 phi n2. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, omega 1 is equal to 2 phi n1 తీసుకున్నాం. అదేవిధంగా as well whereas omega 2 is equal to 2 phi n2. ఈ వాల్యూస్ ఇక్కడ రాయండి సింపుల్గా. అంటే ఇక్కడ omega 1 తో this values here substituting simplifies 2 phi n1 minus here 2 phi n2 by 2, n2 by 2 into t is equal to here k phi. So k pi, okay, k pi. Here 2 pi is constant, same terms. So simplifies here 2 phi is common, n1 minus n2 by 2 into here t is equal to k phi. Here pi get cancel. Here pi get cancel. Now 2 to get cancel. Now remaining n1 minus n2 by n1 minus n2 into t is equal to just k. Remaining here k. Here k values, here k is equal to 0, 1, 2, and also up to infinity. So k values. So here t is equal to, therefore here t is equal to k by n1 minus n2. Here t is equal to, time t is equal to k by n1 minus n2. Here for example k is equal to 0. That is equal to t is equal to 0. If k is equal to 0, then the t is equal to 0. This is the first maximum occurs. Next one, for example, k is equal to 1. That means t is equal to 1 by n1 minus n2. This is the second maximum occurs. For example, k is equal to 2. That is equal to t is equal to 2 by n1 minus n2. This is the third maximum occurs. Note this one here. ఓకే, ఇదే సేమ్ యాసిడ్ రాసేయండి సరిపోద్ది 8 మార్క్స్కి. లేదా దీనికి అర్థం చేసుకొని మిగతాది మీకు నచ్చిన మెటీరియల్ చదవండి. ఓకే, నౌ t is equal to here t is equal to k by n1 minus n2. Here first one, if here k is equal to 0, then here t is equal to 0. This one is here first occurs. Then k is equal to సరిపోద్ది ఆర్ t is equal to 0. అప్పుడు then the first maximum occurs. First maximum
ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది 0 k is equal to 0 substitution అయితే that means here maximum occurs means the sound is the intensity of the sound is maximum in the medium so then the first maximum occurs. Okay, next for example here second one, if k is equal to 1 above equation here time t is equal to 1 by n1 minus here n2, n1 minus n2, this one here, then now this one second maximum occurs. Okay, second maximum occurs. Okay, next third one తీసుకున్నట్లయితే here if here k is equal to 2, for example k is equal to 2, then here t is equal to 2 by here n1 minus n2, this one here, this is a third maximum occurs. Okay, maximum occurs. Therefore the difference between two maxima and minima, ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నట్టయితే k is equal to 1 రాస్తే ఏమొస్తుంది ఫస్ట్ మ్యాక్సిమం, k is equal to 0 వస్తే దాన్ని ఫస్ట్ మ్యాక్సిమం అవుతుంది. ఫస్ట్ మ్యాక్సిమం నథింగ్ బట్ హియర్ వ్యాక్సిన్ maximum sound, the maximum intensity of the wave in the medium. Now for example k is equal to 1, that is equal t is equal to 1 by n1 minus n2, this is a second occurs. For example if k is equal to 2, so t is equal to 2 by n1 minus n2, this is a third maximum occurs. Now therefore here the time interval between two maxima and two minima plus two minima, note this one here. Therefore the time interval between two maxima and two minima, ikkade continuations. Therefore the time interval between two maximum means here waxing, so and two minima, and here two minimum. Okay, that means here this is the second one, this for example this one here first one, these two difference between okay, that means here that is equal to t is equal to that ikkada రాశాను the time interval between two maxima and two minima, that means t is equal to two maxima means second equation 2 by n1 minus n2 minus difference, this is a difference. Okay, and 1 by n1 minus here n2, this is a LCM. After we will get here denominator is a same, so 2 minus 1, that is equal to 1, so this is that is equal to here t is equal to 1 by n1 minus n2, 1 by n1 minus n2. This is here, this is called time, the reciprocal of the frequency. That reciprocal of the frequency is called just time period. So the reciprocal of the time period is called just frequency. Okay, note this one, continuation. Note this one. Okay, the reciprocal of the time is called frequency. The reciprocal of the time is called, in time interval is called here frequency. Now this is the but, therefore here but writing, but the reciprocal of the reciprocal of time interval
interval, time interval is called frequency, is called here frequency. Okay, frequency. So this is a frequency. So frequency is equal to 1 by time interval, the reciprocal t is equal to just n 1 by n. So n is equal to 1 by t. So that means here this frequency is called here n is equal to 1 by t, that is equal to t is equal to em vastund manaki. This is a reciprocal, this one here reciprocal. So here frequency is equal to, here simplifies 1 by n1 minus n2, n1 minus 1. So this is a denominator. So here n is equal to n1 minus here n2, n1 minus n2. This is this n1 minus n2, that means difference between the difference in frequencies of the sound wave is called as a just here beat frequency. This is called here beat frequency. ఇక్కడ ఏంటంటే ఈ పౌనపున్యాల భేదమే మనం మీకు దేని తెలియజేస్తుందంటే విస్పందన భేదాన్ని తెలియజేస్తుంది. విస్పందన భేదమే ఇక్కడ మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. దాన్ని ఇక్కడ ఏంది పౌనపున్యాల తేడానే ఇక్కడ మనం ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఇక్కడ వరకు రాయండి సరిపోద్ది మనకి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హియర్ beat frequency. So this is called, now the difference in frequencies of two sound waves is called beat frequency. రాస్తుంది ఇక్కడ అది కూడా. So now the difference in frequencies of two sound waves is called just beat frequency. Beat is called here beat frequency. ఇక్కడ వరకు మనకి సరిపోద్ది ఈక్వేషన్. ఓకే, యాసిడ్స్గా రాయండి సరిపోద్ది మనకి. 8 మార్క్స్ చూసినట్టయితే నీ చెప్పినట్టు యాసిడ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సరిపోద్ది మనకి. ఇక్కడ వరకు 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఆఫ్టర్ దట్ ద యూజెస్ ఆఫ్ ద బీట్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద బీట్స్, అంటే బీట్స్ యొక్క ఉపయోగాలు. నౌ ఫస్ట్ పాయింట్, ద బీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టు డిటెక్టింగ్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ ద మైండ్. అంటే గనుల లోపల ఉన్నటువంటి డేంజరస్ విషవాయువులను తెలియచేయడానికి మనము బీట్స్ని ఉపయోగిస్తున్నాం. టు డిటెక్టింగ్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ మైండ్, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్, టు ప్రొడ్యూస్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ cinematography. Third one, the phenomenon the beats are used to determine the an unknown frequency of a note. This is a third one. For example, last one తీసుకుంటే, these are also used to here tune an instrument of give a note. ఈ 4 పాయింట్స్ లేదా ఇందులో ఒక 2 పాయింట్స్ రాసిన మనకి సరిపోద్ది. ఓకే, నోట్ దిస్ వన్. ఫస్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్. ఓకే, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ ఆన్సర్. పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ద బీట్స్ ఆర్ యూజెస్. హియర్ ఇంపార్టెంట్ రాయండి. Importance here are uses. Importance are uses. First one, the beats are used in detecting
dangerous gases in mines. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే డేంజరస్ గ్యాస్ ఇన్ మైన్స్. ఓకే, సెకండ్ పాయింట్ రాసుకుంటే అదేవిధంగా ద బీట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ cinematography. సో ద బీట్స్ ఆర్ యూజ్డ్ to produce the special effects in cinematography. Okay, next one, third one రాసుకోండి. this phenomenon used to in determine the an unknown frequency of a note. అంటే ఇచ్చిన శృతిదండం యొక్క ద ఫ్రీక్వెన్సీని తెలుసుకోవడానికి మనం దీన్ని కూడా ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, this phenomena used to determine the an unknown frequency. Determine the an unknown frequency of a given note. అంటే నోట్ మీన్స్ ఇక్కడ శుద్ధం అని తీసుకొస్తాం. లాస్ట్ వన్ రాసుకుంటే ఇంకోటి ఏదైనా ఒకటి, దీస్ ఆర్ యూజ్డ్, ద బీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్, ఇంకా బీట్స్ ఆర్ యూజ్డ్ ఆల్సో. లాస్ట్ వన్, tune an instrument of give a note. This is the last point in the beats. Okay, that randy tune that rasuna tune an instrument tune an instruments of a give a note, just note. దిస్ ఇస్ ఇక్కడ వరకు మనం రాసినట్టయితే మనకి ఈజీగా మనకు ఒక 8 మార్క్స్ వస్తాయి. ఓకే, స్టేట్మెంట్, ఈక్వేషన్ అండ్ యూజెస్, దీస్ ఆర్ 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ దీనికి ఎంత వస్తాయేమో 2 మార్క్స్. ఈ యూజెస్ రాసినట్టయితే మనకి ఇందులో ఒక 4 పాయింట్స్లో ఏవైనా ఒక 2 పాయింట్స్ రాసినా మనకి సరిపోద్ది ఐపీలో. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, వాట్ ఆర్ బీట్స్, ద బీట్ ఫ్రీక్వెన్సీ మీన్స్ బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది మళ్ళీ జస్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ హియర్, or the difference in frequencies of a sound wave is called here beat frequency, or the number of frequencies produced in 1 second is called as here beat frequency. Beats ante enti mari, beats means the phenomenon waxing and waning of a sound is called just beats. Just beat means one waxing, one waning is called just beat. So the uses of are important of the beats here. These are important of the beats. ఇవే కాకుండా మీకు ఏమైనా ఇంకా తెలిసినవి ఉంటే రాయండి. ఏది రాసినా మనకు ఐపీలో మార్క్స్కు వస్తాయి. ఓకే, చూడండి మన ఛానల్ని కంటిన్యూషన్గా నెక్స్ట్ క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైపు అప్లోడ్ చేస్తాం. దాంట్లో విత్ ప్రాబ్లమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ మనకి క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే మనకి చివరికి దాంట్లో ఒక ప్రాబ్లం ఇస్తాడు, అడిషనల్ ప్రాబ్లం. ఆ అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. చదవండి, చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.